మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మూవీ డ్రాగన్ లో నటసింహం బాలయ్య కనిపించబోతున్నాడు అంటే నమ్ముతారా? కానీ గాడ్ ఆఫ్ మాసెస్ ఈ మూవీ చేయట్లేదు. తనని డ్రాగన్ టీమ్ అప్రోచ్ కాలేదు. అయినా ఇందులో బాలయ్య కనిపించబోతున్నాడు. అంతా కథానుసారంగా సాగి తీరాల్సిందే. అది మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కండిషన్ గా తెలుస్తోంది. డ్రాగన్ మూవీలో నటసింహం బాలయ్య కనిపించకున్నా తన ఫోటో మాత్రం కనిపించడం కన్ఫర్మ్ అయిందా? తనే కాదు, ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ విజువల్స్ ని కూడా డ్రాగన్ లో చూపించబోతున్నారని తెలుస్తోంది. యమదొంగలో తాత సీనియర్ ఎన్టీఆర్ విజువల్స్ ని ఎఫెక్ట్స్ తో మిక్స్ చేశారు. సో డ్రాగన్ లో అలానే చేయబోతున్నారా అంటే కానే కాదు. అంతకు మించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో డ్రాగన్ లో ఇద్దరు డ్రాగన్లు కాదు, 2 సీనియర్ డ్రాగన్లు కనిపించడం కూడా కన్ఫర్మ్ అయ్యేలా ఉంది. ఇంతకీ తాత ప్లేస్ లో బాబాయిని వాడబోతున్నారా? హరికృష్ణ విజువల్స్ ఎందుకు కనిపించబోతున్నాయి? కథాపరంగా ఏంటా కనెక్షన్? హ్యావ్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి నరసింహం బాలయ్యకి మధ్య గ్యాప్ ఉందనే మాటే కానీ ఉందని కన్ఫర్మ్ అయ్యేలా బాలయ్య ఎన్టీఆర్ మధ్య మాటల తోటాలు పేలలేదు. కేవలం ఫ్యామిలీ ఫంక్షన్స్ లో విజువల్స్ లేదంటే మేం కలిసే ఉన్నాం అనిపించేలా చనువుతో ఈ మధ్య కలిసిన సందర్భాలు లేవు. అంత మాత్రాన దూరం పెరిగిందని కాదు. పొలిటికల్ న్యూస్ ప్రకారం చూస్తే బాబాయ్కి అబ్బాయికి గ్యాప్ ఉందని అనుకోలేం. ఇప్పుడు ఆ ప్రస్తావనకి కారణం జై బాలయ్య అని కేవలం మాటల్లో కాదు, విజువల్స్లో చూపించబోతున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. ప్రశాంత్ నీల్ మేకింగ్లో తను చేస్తున్న డ్రాగన్లో బాలయ్య ప్రమేయం లేకుండానే నరసింహం గర్జించబోతుందా? అది కూడా ఫోటో రూపంలో. అవును, డ్రాగన్ మూవీలో ఉంది ఒక్క డ్రాగన్ కాదు, 2 డ్రాగన్లు అన్న క్లారిటీ జనాలకు ఆల్రెడీ ఉంది. ఫిలిం టీం కూడా ఈ ప్రచారాన్ని ఎప్పుడూ ఖండించలేదు. అయితే ఆదుర్స్ నుంచి జయలవ్ కుశ వరకు, ఆంధ్రావాల నుంచి దేవర్ వరకు డ్యూయల్ రోల్సే కాదు, ట్రిపుల్ రోల్స్ కూడా ఎన్టీఆర్కి కొత్త కాదు. అయినా పాన్ వరల్డ్ లెవెల్లో ఎన్టీఆర్ చేస్తున్న డ్రాగన్లో తను తండ్రి కొడుకుల పాత్రలో కనిపిస్తున్నాడంటే డెఫినెట్గా డబుల్ ఫీస్టే. కాకపోతే ఈ ఇద్దరితో డ్రాగన్లో నిప్పుల వర్షం ఆగట్లేదు. ఈ ఇద్దరు ఎన్టీఆర్లకు మరో ఇద్దరు నరసింహంలు తోడయ్యేలా ఉన్నారు. వాళ్లే నరసింహం బాలయ్య, అలానే ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ. వీళ్ళిద్దరూ ఫోటోల రూపంలో డ్రాగన్లో మెరవబోతున్నారనే మాట ఇండస్ట్రీని షాక్కి గురి చేసేలా ఉంది. ఎన్టీఆర్ ఇందులో తండ్రిగా కొడుగ్గా కనిపించబోతున్నాడని ఆల్రెడీ ప్రచారం జరుగుతోంది. అయితే ఎన్టీఆర్ వేసే తండ్రి పాత్రకి బ్రదర్గా బాలయ్య ఫోటో కనిపించబోతుందని తెలుస్తోంది. ఇక హరికృష్ణ పెదనాన్న పాత్రలో కనిపిస్తాడట. అంటే పూర్తిగా విజువల్స్ కాదు కానీ తన విజువల్స్లోని ఏఐలో 2-3 సెకండ్లు కనిపించే స్పెషల్ విజువల్గా మార్చబోతున్నారట. మరి ఎందుకు కేవలం కొన్ని సెకండ్లు తనది ఫోటో కాకుండా ఎందుకు విజువల్స్ని కూడా వాడాల్సి వస్తుంది అన్నది పూర్తిగా డైరెక్టర్కే క్లారిటీ ఉండే ఛాన్స్ ఉంది. మరి టీజర్లో ఇవన్నీ ఉంటాయా, లేదంటే థియేటర్స్లోనే సర్ప్రైజ్ ఎలిమెంట్ రివీల్ అవుతుందా అనేది తేలుతుంది. మొత్తంగా ఇద్దరు డాన్లు వారసులుగా ఇద్దరు ఎన్టీఆర్లు కనిపిస్తారనేది మాత్రం ఫిలిం టీం నుంచి బయటకు వస్తున్న ఫీలర్స్ బట్టి తెలుస్తుంది. ఏది ఏమైనా టీజర్లో ఈ విషయం తాలూకా హింట్స్ మాత్రం ఉండే ఛాన్స్ ఉన్నట్లు అంచనాలైతే కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. నిజంగా ఎన్టీఆర్ మూవీలో బాలయ్య ఫోటో కనిపించినా బాక్సాఫీస్ బద్దలే. అలాంటిది హరికృష్ణ విజువల్స్ ఏలో ప్లే అయితే నందమూరి ఫ్యాన్స్లో పూనకాలు గ్యారంటీనే.